ఈ విషయాన్ని వివరించుకొని ముందుకు వెళ్ళిపోదాం. బూదిగంతముల నివాసులారా, నాకు చదివేటప్పుడు మైక్ దగ్గర పెట్టుకొని చదవండి, వినపడదు కదా పెద్దాన్ని. ఎవరైనా రిఫరెన్స్ చదవాలనుకుంటే, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడని స్పష్టంగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మాటలు యెషయా అనేటటువంటి ఒక ప్రవక్తలో నుండి దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాడు ఆయనలో నుండి. ఈ యెషయా అనేటటువంటి ప్రవక్త, ఆయన ప్రవక్తగా ఉన్నటువంటి దినాల్లో యూదా, ఇశ్రాయేలులు ఈ దేశాలు దేవునికి అవిధేయులుగా, దుష్టులుగా, భ్రష్టులుగా జీవించటం వలన దేవుడు వాళ్ళని అన్యుల చేతికి అప్పగించాడు. మనం ఆదికాండం నుండి చదువుకుంటూ వస్తే, ఇందాక దైవ సేవకులు పరిచయ వాక్యాన్ని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అక్కడే తెలియజేశారు కదా. ఆ ద్వితీయోపదేశకాండంలోనే స్పష్టంగా ఆ ఇశ్రాయేలు వారి యాత్రలో ఉన్నప్పుడు దేవుడు దైవజనుడైన మోషేతో, ఈ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే ఏ విధంగా ఉంటే వారు దీవించబడతారు, వర్ధిల్లుతారు అంటే దైవాజ్ఞకు లోబడితే దీవించబడతారు, ఆజ్ఞకు ఉల్లంఘిస్తే అన్ని విధాలుగా వారి నష్టాన్ని కొని తెచ్చుకుంటారు, రోగాల విషయంలో కుదరని రోగాలు వస్తాయి, ఇంకా వారిని ప్రపంచంలో నలుమూలల నేను వారిని త్రోసివేస్తాను, చల్లాచెదురైపోతారు, మరలా పశ్చాత్తాప్తులై నా దగ్గరికి తిరిగి వస్తే నేను వారి మొర్ర ఆలకించి వారికి ఒక సొంత దేశాన్ని నేను అనుగ్రహిస్తానని దేవుని మాటలు ఉన్నాయి. చాలామంది కేవలం మనం మాత్రమే కాదు, బైబిల్ ఎరిగిన వారు మాత్రమే కాదు, చరిత్ర ఎరిగినటువంటి వారు, కొందరు జర్నలిస్టులు, కొందరు యాంకర్స్, కొంతమంది ఒక ప్రత్యేకమైన ఛానల్స్ ఉంటాయి. వారు ఇశ్రాయేలుల గురించి భలే స్పష్టంగా చెప్తారు. నేను బెత్తరపోతున్నాను. ఒక ఆయన మరి ఎర్ర ఆవును బలి అర్పించడం దాని గురించి చెప్తున్నాడు. ఆయన పాస్టర్ కాదు, లేదా యూదా మత బోధకుడు కాదు. వీళ్ళు చరిత్రలో ఇశ్రాయేలుల గురించినటువంటి విషయాలన్నీ కూడా వారు తెలుసుకున్నారు. ఈనాడు మన ప్రధానమంత్రి మోడీ గారు మరి ఇశ్రాయేలుతో ఎందుకు అంత సన్నిహిత సంబంధం, స్నేహం వాళ్ళతో కుదుర్చుకున్నారంటే, వారిలో ఉన్నటువంటి మహాజ్ఞానము, ఆ ప్రత్యేకత వాళ్ళు తెలుసుకోగలిగారు. వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు అనుకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు, వీళ్ళ చరిత్రే ఒక అద్భుతమైనటువంటిదని, వీరు పాటిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు కానీ, యుద్ధానికి సంబంధించినటువంటి అనుభవములు కానీ, మరొకటి అన్ని రకాల, అది కంప్యూటర్ వర్క్ కానీ, టెక్నాలజీ, ఇదంతా కూడా వీటిలో వీరు పండిపోయి ఉన్నారు. వీళ్ళ జ్ఞానం చాలా ఉన్నతమైనదని మన మోడీ గారు తెలివైన ఆయన కాబట్టి లింక్ పెట్టుకున్నాడు ఆయన. అంతకుముందు మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వారి వ్యవసాయ పద్ధతులు కొన్ని అన్నీ చూచి చాలా ఆశ్చర్యపోయి ఆ పద్ధతులను కొన్నిటిని మన ప్రాంతంలో కూడా అనుసరించడం జరిగింది. అలాంటి వారు ఇంత గొప్ప జ్ఞానము, పాండిత్యం లేక తెలివితేటలు వాళ్ళకున్న దుష్టుడు వారిని, వాళ్ళ హృదయాలను, మనస్సులను చల్లాచెదురు చేసి, సృష్టికర్త అయినటువంటి దేవుడిలో బ్రతికిన వారు, దేవుని అడుగుజాడలో నడిచి బహుగా దీవించబడి మహాజ్ఞానులుగా ఎంచబడినటువంటి వారు ప్రపంచంలో ఈ దుష్టుని ఆలోచన వలన వారు చేయకూడని పనులు చేసి
చివరికి దేశాన్ని వదిలిపెట్టి చల్లా చెదిరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరలా దేవుడు కనికరించి వాళ్ళు పశ్చాత్తాపతులైతే 1948 మే 14వ తారీఖున వాళ్ళకు ఒక సొంత దేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా పోరాటంలోనే ఉన్నారు. ఈ పోరాటం ఎప్పటి వరకు జరిగిందంటే యేసే మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయనే మా ప్రవక్తలు ప్రవచనాల్లో ఉన్నటువంటి ఆయన, మా కీర్తనాకారుడు రాసిన కీర్తనలో ఉన్నటువంటి ఆయన, లేఖనాల్లో ఉన్న ఆయన ఈయనే అని ఎప్పుడైతే ప్రభువారిని గ్రహిస్తారో అప్పుడు వాళ్ళ మనసు స్థిర మనసు అవుతుంది. అప్పుడు వరకు కూడా ఇది ఇలాగే ఏదో ఒకటి పోరాటం, ఆరాటం, యుద్ధాలు ఇవన్నీ సంభవిస్తుంటాయి. అలాగే జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ ప్రవక్త ద్వారా అటు స్వజనులకును ఇశ్రాయేల్ ప్రజలకును ఇటు సర్వమానవ వాళ్ళకి వారిని ఉద్దేశించి ఈ ప్రవచనము రిలీజ్ చేయబడింది. ఈ ప్రవచనాన్ని దేవుడు ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. ఒకటేమో ఇశ్రాయేలులు చల్లా చెదురైపోయి అనేక బబులోను నెబుకద్నెజరు చేతిలో పడ్డారు, కొల్లగొట్టేశాడు, ఆలయాన్ని ధ్వంసం చేసేసాడు, బానిసలుగా చేసుకున్నాడు. అంటే మనం ఇశ్రాయేల్ని కదిలిస్తే చాలా చరిత్ర ఉంటుందండి. అది ప్రత్యేకంగా మన విశ్వాసులు చెప్పుకోవాలి. నేను చెప్పనది చాలా ఉంది. అది చాలా చేశాడు. ఆయన ఉపయోగించుకోవలసినంత వరకు కొందరిని షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు లాంటిని నెబుకద్నెజరు ఉపయోగించుకున్నాడు. వారి జ్ఞానం, వారి తెలివి కదా, వారికి ఉన్నటువంటి ఆ శాస్త్రాన్ని, నైపుణ్యతను ఉపయోగించుకొని దేశాన్ని కాపాడుకున్నాడు. ఫరో కాలంలో యోసేపు యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఫరో, ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో తన దేశాన్ని బాగు చేసుకున్నాడు. ఇలాగుంటే తెలివైన వాళ్ళు ఎవరు కూడా ఇశ్రాయేలుతో వ్యతిరేకులుగా ఉండరు, వాళ్ళతో సన్నిహితంగా ఉంటారు. ఇలా చాలా ఉన్నాయండి. అయితే వాళ్ళని గురించినటువంటి ప్రవచనం ఇది. కాబట్టి మీరు అటువైపు ఇటువైపు చూసి మీ దేశానికి ఒక సంరక్షణ, రక్షణ, ఒక నాయకత్వం, ఆధిపత్యం లేకుండా మీ రాజులే చెరసాలు వేయబడ్డారు, మీ ప్రజలే బందీలైపోయారు. కాబట్టి మీరు మీతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా వైపు చూచి రక్షణ పొందాలి. అది అటు వాళ్ళకిని ఇటు సర్వమానవాళికిని రక్షణ. అదేంటండి, వాళ్ళకేదో వాళ్ళ దేశం చల్లా చెదరైపోయింది కనుక వాళ్ళకు ఒక స్వతంత్ర దేశం లేదు కాబట్టి వాళ్ళు చూడాలి, వాళ్ళకు కావాలి, మాకెందుకు రక్షణ అనుకుంటే మిగతా వారు అందరికీ దేశ రక్షణ కావాలి, ప్రాణరక్షణ కావాలి, ముఖ్యంగా ఆత్మరక్షణ కావాలి. ఏది గట్టిగా చప్పట్లు కొడతారా? అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్.
రక్షకుడు ప్రాణము పెట్టియుంచెను. రక్షించు వారు లేక సాక్షినైతిని, రక్షకుడు ప్రాణము పెట్టియుంచెను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. పడాలి. ప్రేమ 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 దేవుని స్తోత్రాలు. కాబట్టి ఈ బూదిగంతముల నివాసులందరికీ కూడా, ప్రపంచ ప్రజలందరికీ కూడా అటువైపు ఎందుకు చూడమంటున్నారు వారిని కూడా అంటే, కేవలము దేశ రక్షణ, ఆస్తి రక్షణ, ప్రాణ రక్షణ మాత్రమే కాదు, సర్వమానవాళికి సృష్టి అంతట్లో జంతువులు, పక్షులు, వృక్షాలు, ఈ జీవరాశులలో ఉన్నదానికంటే మిన్నైనటువంటిది ఒకటి ఉంది. అది ఆత్మ. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నేను అనేక కొత్త ప్రదేశాలు ఈ మాట చెప్తాను. ఎందుకు ఈ పూజలు, ఈ పునస్కారాలు, ఈ భజనలు, ఈ భక్తి, ఏమండి, మత సంబంధమైనటువంటి ఆలయాలు, ప్రార్థన మందిరాలు, దైవ ధ్యానము, స్మరణ, స్తుతి, ఎందుకు ఇవన్నీ ఎందుకు? మానవాళికి ఎందుకంటే, మనుషులకు దేవునికి ఒక బంధం ఉంది. అది అనుబంధం, అది పెరవేయబడిన సంబంధం. అది ఎలాగొచ్చిందంటే, బైబిల్లో కేవలం దేవుడు మనలను నేలమంటితో తన పోలిక, తన స్వరూపమందు చేయడం మాత్రమే కాకుండా, ఈ నాసికారంధ్రములలో దేవుడు జీవాయువును వద్దగా నరుడు జీవాత్మ ఆయను. ఇది బంధం. నరునిలో దైవాత్మ ఉన్నది. చూడండి, జంతువులు, పక్షులు, పశువులు, ఈ మృగాలు ఆలోచించువుగా, తలంచువుగా, వాటి మనసు ఎక్కడెక్కడికో, ఇంకొక గేదె దగ్గరికి పోదుగా, ఇంకొక చావిడి దగ్గరికి వెళ్ళదుగా. మీరు అర్థం చేసుకోండి. ఈవేళ నువ్వు నేను ఇక్కడున్నా, మన మనసులు వెళ్ళవలసిన చోటుకు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఆ ప్రాంతాన్ని మనసు దర్శిస్తూ ఉంది, సంచరిస్తూ ఉంది. అక్కడ వాటికి అది లేదు. దేవుడు ఎలాగూ సర్వాంతర్యామ్యం, ఆయన ఆత్మగలిగినటువంటి మానవాళి. దేవుడు అన్ని ప్రాంతాల్లో ప్రత్యక్షమైనట్లు మనం ప్రత్యక్షం కాకపోయినా, మన మనసులు మాత్రం అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఇక్కడున్నాం, అక్కడ మాట్లాడగాకుండా ఎవరు, ఇక్కడ మనం ఉన్నాం, మన మనసులు ఎటుటో ఉన్నాయి. ఉన్నాయా లేవా? అది లక్షణం అన్నమాట. ఆయన ఆత్మ మనలో ఉంది కనుక, ఆయన ఎలాగో సర్వాంతర్యాము, మన మనసులు కూడా సర్వము సంచరిస్తూనే ఉంటాయి. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, వాడు ఏం చేస్తున్నాడో పెద్దోడు అక్కడికి వెళ్ళిపోద్ది మనసు. ఇంకొక ఆయన కువైట్లో ఉన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోద్ది. లేకపోతే ఇంకెక్కడైనా చదువుతున్నాడు అనుకోండి, ఢిల్లీలోని, బాంబేలోను, అక్కడికి వెళ్ళిపోతుంది మనసు. కొద్దిగా అర్థం చేసుకోవాలి మనుషులు. నేను నాస్తికుడు అంటానికి వీలు లేదు. నీవు నాస్తికుడు అయితే దేవుడు లేడు అనుకుంటే అంతా శరీర సంబంధంగానే ఉంటుంది. ఏమండి,
నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు ఇక్కడే తింటావు, ఇక్కడే త్రాగుతావు, నీకు మరొక మనసు అనేది ఎటు వెళ్ళదన్నమాట. కాబట్టి దేవుడున్నాడు, ఆయన సృష్టికర్త, అన్నిటికంటే మిన్నగా నిన్ను చేశాడు, తన ఆత్మను నీలో ఉంచాడు. నాసికారంధములలో జీవాయువును వద్దగ నరుడు జీవాత్మయ, ఆత్మ నీలో ఉంది. బాగా వినాలి, కొద్దిగా దీని అర్థమయ్యేటట్టు చెప్పి ఇట్లా మలిచేసి నేను ముగిచేస్తాను. ఆత్మ చాలా విలువైనది, అది దేవుడు పెట్టింది కదా ఆత్మ. ఆ ఆత్మ సరైన రీతిగా ఉన్నంత వరకు మన పరిస్థితులన్నీ ఉన్నతంగానే ఉంటాయి. ఆత్మనే డిస్టర్బ్ చేయడానికి చూడండి, మనకంటే ముందుగా సృష్టించబడినటువంటి దూతగణాలు, లూసిఫర్ బృందం అన్నమాట, అవి కూడా ఆత్మలే. దేవుని దూతలు ఎలాగూ ఇప్పుడు మన చుట్టూ వాళ్ళు ఉంటారు. మనం అందరం కూడా దైవ సేవకులు, మనం విశ్వాసం ధైర్యపరుస్తాం. మా దేవుడు 91వ కీర్తనలో మనకు తెలియజేశాడు. అలా కీర్తనల గ్రంథంలో కూడా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని. రాత్రి పగలు మన పాదములకు రాయి తగలకుండా దూతలు ఏం చేస్తారంట, మనల్ని ఎత్తుపట్టుకుంటారు అని చెప్తున్నాం. ఈ కీర్తనలు ఇవన్నీ చూసి ఇది అక్షరబద్ధమైనది కాదు, ఏదో ప్రసంగపరమైనటువంటిది కాదు, ఇది వాస్తవం. ఇది అయితే ఏంటంటే, మనకి ఈ దూతలు మన కళ్ళకు కనబడరు, అదృశ్య రూపాలు, మన నేత్రాలకు కనబడరు వాళ్ళు. ఆ పర్యాయాలు కొంతమంది దైవ సేవకులు వాళ్ళ ప్రార్థనప్పుడు దేవుడే మనోనేత్రాలు తెరిచినప్పుడు దూతగణాలు కొన్నేళ్ళకి కనబడ్డట్టుగా కనబడతారు. ఇవన్నీ దెయ్యాలు కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి ప్రేయర్ చేస్తున్నప్పుడు అయ్యగారోళ్ళు ఆ చీకటి బయటకు వెళ్తాం కూడా కనబడుతుంది. ఇది ఒక లోకం, ఇది ఒక జ్ఞానం, ఇది ఒక మర్మం. దైవత్వాన్ని గురించి, ఆత్మను గురించి అది అందరికీ అర్థమయ్యేది కాదు. వాళ్ళల్లో ఉన్న ఆత్మన్నా ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, అబ్బా అంటాడు. ఎందుకు వచ్చింది అబ్బా అని? అబ్బా అంటే ఎవరు? తండ్రి. ఆ అబ్బా పరలోకమందున్న మా తండ్రి అని. ఇది కాదు, లేదు, వద్దు, లేడు అన్నా కూడా ఇది వల్లపడేది కాదు, వల్లపడేది కాదు. ఈ ఆత్మ ఉన్నదన్నమాట. ఈ ఆత్మ ఈ కట్టెలో ఉన్నంత వరకు దీనికి ప్రాణం ఉంటుంది. ఈ శరీరానికి తింటాం, త్రాగుతాం, నడుస్తాం, వెళ్తాం, కడతాం, అన్నీ చేస్తాం. ఈ ఆత్మ ఈ కట్టెలో నుండి, శరీరంలో నుండి బయటకు వెళితే ఒకటి సంభవిస్తుంది, దాన్నే మరణం అంటారు. అది ఇక ఈ కట్టె దేనికి పనికి రాదు, కుళ్ళిపోద్ది. ఆ తర్వాత పాతి పెడితే మట్టికి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తను అనుగ్రహించు దేవుని దగ్గరికి వెళుతుంది. ఇది ఎందుకు దేవుని వైపు చూడాలి? ఏమండి, రోగం వస్తే డాక్టర్ వైపు చూస్తున్నాం, ఏదన్నా కేసు ఉంటే నీ ఆస్తి విషయంలో కోర్టు వైపు చూస్తున్నావు, ఇంకేదన్నా లోన్ కావాలంటే బ్యాంక్ వైపు చూస్తున్నావు. వాటి వైపు చూసి చుట్టూ తిరిగి 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 కోర్టు చుట్టూ తిరిగి కాళ్ళు చేతులన్నీ కూడా అరిగిపోయి, డబ్బులన్నీ అయిపోయి, జరిగితే న్యాయం జరిగింది, లేకపోతే అన్యాయం జరిగింది. హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఆ టెస్టులు, ఈ టెస్టులు, అన్ని టెస్టులు చేయించుకొని అది పావలాను 25 లక్షలు చేసి చివరికి హార్ట్ ప్రాబ్లం సరైతుంది అనుకుంటే హార్ట్ అటాకే వచ్చే పరిస్థితి అయిపోతుంది. ఇట్లుంది ఈ లోకంలో. వాటి కొరకు వారి వైపు చూస్తున్నాం. మన ఆత్మీయత వైపు, మన ఆత్మ రక్షణ కొరకు. ఏమండి, ప్రతి ఒక్క మానవుడు నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం గనుక ఆయన వైపు చూస్తేనే ఈ ఆత్మకు రక్షణ కలుగుతుంది. అందుకే అంటాడు కీర్తనకారుడు 119వ కీర్తన 25లోను 50లోను, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను
బ్రతికించుము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు. మరొక బ్రతుకుంది మనకు, ఆత్మీయ బ్రతుకు. ఈ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటే, ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చింది ఎక్కడంటే ఈ ఆత్మను గురించి కదా, ఈ పాపాన్ని గురించి, పుణ్యాన్ని గురించి, మోక్షాన్ని గురించి, పవిత్రతను గురించి పరిశుద్ధ గ్రంథమే కదా. ఏమంటాడు పౌలయ్య ఎఫెసీ 2లో, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా. అదండి ఏమైంది మానవుని యొక్క పరిస్థితి. ఏమండి, కొన్ని మృత గ్రంథాలు వ్రాయబడ్డట్టుగా జన్మ కర్మ పాపం. ఒక మహాభక్తుడు అంటాడు, తల్లి గర్భంలోనే పాపం వలన పుట్టినవాడు ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను. అది ఇక్కడ కూడా ఒక లింక్ ఉంది. ఎందుకు జన్మ పాపం అంటే, జన్మ పాపం అనేటటువంటిది అసలు లేదు. కానీ కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, తెలుసు కానీ జ్ఞాపకం చేస్తున్నాను అనుకోండి. మీకంటే గొప్పవాడిని కాదు. దేవుడు మొదటి మానవుని చేసినప్పుడు తన స్వహస్తములతో, ఏమండి, అక్కడ అపవిత్రత అనేటటువంటిది ఏమాత్రము లేదు. చాలా పవిత్రంగా ఉంది ఆ జననం ఆదాముది. మరి ఆయనలో నుండి ఒక పవిత్రమైన నారిని తీశాడు. భార్యను చేయటం, తన భార్యను చేయడం పవిత్రంగా ఉంది, ఆయన చేయటం బహు పవిత్రంగా ఉంది. ఎక్కడొచ్చినాయి అంటే తిప్పలో, ఎప్పుడైతే వారు దైవాజ్ఞను ఉల్లంఘించారు. ఆదామా, ఇదిగో అన్ని ఈ వృక్షఫలాలు అవేవి తినొచ్చు, కానీ మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలమును నీవు తినకూడదు, నీవు తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే అతడు దైవాజ్ఞను ఉల్లంఘించి, అదేమంటాడు ఆదాముతో, యెహోవా దేవుడు అంటాడు, ఆదామా, నీవు నీ భార్య మాట విని నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి ఆ వృక్షఫలములను తిని ఉన్నావు కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. అది ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీతము మరణం. అది ఆజ్ఞ, దైవాజ్ఞ అనేది ఒకటి ఉందే, ఆజ్ఞ దీపం లాంటిది, అది ఆత్మను వెలిగిస్తుంది. ఆజ్ఞను ఎప్పుడైతే ఉల్లంఘిస్తావో నీ ఆత్మ ఆరిపోతుంది. ఈ లింకు భక్తులకు అర్థమవుతాయి కానండి, అక్షర సంబంధమైనటువంటి వారికి ఇవి అర్థం కావు. ఈ భక్తి విషయంలో కూడా అక్షరబద్ధమైన మతపరమైన భక్తులు ఉన్నారు, కేవలం ఆచారమే చేస్తారు. ఇటువారు అన్వేషణకు లోతుగా వెళ్ళరు. దాన్ని చివరికి ఎలాగా రుద్దబడిందంటే మతముగా రుద్దబడింది. మా మతము గొప్ప, మా మతము గొప్ప అని అది కొద్దిగా ముదిరిపోయి మతోన్మాదం అయిపోతుంది, ఉగ్రవాదం పెరుగుతుంది అన్నమాట. భక్తిలో అన్వేషణ అనేది, సాత్వికం అనేది, కనిపెట్టడం అనేటటువంటిది వ్యక్తులకు చాలా చాలా అవసరం. అది లేకుండా కేవలం మతాన్నే మనం చూసుకుంటూ ఉంటే భక్తి మనకు వంట పట్టదు, మతమే మనపై రుద్దబడుతుంది. మా మతమే కాపాడుకోవాలి. అది ఆత్మను కాపాడుకోవాలన్న ఆలోచన రాదు. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ నశించిపోకుండా ఇది బ్రతకాలంటే, వెలిగించబడాలంటే, జీవించబడాలంటే ఎటువైపు చూసిన చెప్పానుగా, డాక్టర్ వైపు చూస్తే శరీరానికి వైద్యం చేస్తాడు, బ్యాంక్ వెళ్తే మేనేజరు పరిస్థితులను చూసి లోన్ శాంక్షన్ చేస్తాడు, కోర్టుకు వెళ్తే లాయరు వాదిస్తాడు, ఏవేవో జరుగుతాయా. కానీ నీ ఆత్మను రక్షించాలంటే ఆత్మకు మూలమైనటువంటి సృష్టికర్త దేవుడు రక్షించడానికి మాత్రమే అది వల్లపడుతుంది, కానీ ఎవరి వలన సాధ్యమయ్యేది కాదో. అది అందుకనే స్వయంగా దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడే. మీకు ఒక రక్షణ కావాలి, మీ ఆత్మరక్షణ. మీరు ఈ శరీరాన్ని, మీ ఆత్మ వదిలిపెట్టిన తర్వాత ఆత్మ నా దగ్గరికి వస్తుంది. ఆత్మ పవిత్రత కలిగి సత్క్రియలు చేసినటువంటి ఆత్మ అయితే, వ్యక్తి అయితే, ఇదిగో స్వర్గంలో
అతడు ప్రవేశించడానికి నేను అతనికి అవకాశం ఇస్తాను. అదే మన ప్రకటన గ్రంథం మన భాషలో ఏమంటాడు కదా. కాబట్టి ఇప్పుడు నుండి ప్రభు క్రీస్తునందు మృతులు ధన్యులని చెప్పు. ఎందుకంటే ఆ తర్వాత ఏమంటాడు నాన్న, చదవండి అది 14, 13, 13, 14 ప్రకటన గ్రంథం. ఇక్కడ ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంటుంది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి నిజమే. చూడండి, ఇది ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని. అర్థమవుతుందా? అందరం స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూడండి, అంత స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. నేను ఏదో కల్పించి చెప్పడం లేదు. ఏం రాయబడిందంట? వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూసారా, క్రియలు, మన క్రియలే మన వెంట వెళతాయి. ఏ క్రియలు చేశాం? సత్క్రియలు చేసామా? మంచి పనులు చేశామా? పవిత్రత కలిగి ఉన్నామా? యథార్థత కలిగి ఉన్నామా? ఏమి చేసామో ఈ క్రియలే మన వెంట వస్తాయి. అవి మంచి క్రియలు, సత్క్రియలు అయితే అవి స్వర్గానికి, పరలోకానికి మనల్ని నడిపిస్తాయి. దేవుడి తన దూతలు ఆహ్వానిస్తారు. బైబిల్లో లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ యేసయ్య కొన్ని ఉపమానాలు, కొన్ని విషయాలు ప్రజానికానికి అర్థమయ్యేటట్లుగా చెప్పారన్నమాట. అక్కడ ఇద్దరిని చూయిస్తుంటాడు. ఒక ఆయనేమో ధనవంతుడు, ల్యాండ్ లార్డ్ అన్నమాట. చాలా భూములు ఉన్నాయి ఆయనకి, భూస్వామి కదా. ఒక ఆయనేమో దరిద్రుడైన లాజరు. దరిద్రుడి పేరు రాశాడు ఇక్కడ. నేను అనుకుంటున్నాను ఎటుకుడి జీవగ్రంథంలో ఉంటుంది కదా, ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడేమో అనుకుంటాను. దరిద్రుడి పేరు వ్రాయబడి ఉంది, లాజరు అని. ఈ ధనవంతుడి పేరు వ్రాయబడా లేదు. ధనం అనేటటువంటిది ఒకదాన్ని చూపించాడు కానీ ధనవంతుడు అనేటటువంటిది ప్రస్తావించబడింది కానీ పేరు లేదు. బాగా వినండి, ప్రతి వ్యక్తి పేరు పరమందు జీవగ్రంథం అని ఒకటి ఉంటుంది. అది భక్తుల పుస్తకం అన్నమాట. వాళ్ళ పేర్లు అక్కడ ఉంటాయి. ఇక్కడ ఎలాగో ఒక దంపతులకి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ జనన రిజిస్టార్లో పలానా వాళ్ళకి ఇదిగో అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టిందని ఆ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ఎలాగో రాసుకుంటారో అలాగే లేఖనం గ్రంథ ప్రకారం, బైబిల్ ప్రకారం ఒకడు క్రొత్తగా జన్మించితే అని రాయబడింది. క్రొత్త జన్మ అంటే మానవాళికి దేవుడు 2 రకాల జన్మలు కావాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఆదాము ఏ పాపం చేయకపోతే మరొక జన్మంటూ ఉండేది కాదేమో, కానీ అతడు చేసిన దాన్ని బట్టి జన్మ పాపం అనేది ఒకటి వెంటాడి ఆ జన్మములో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా అపవిత్రులై పోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ జన్మ పాపం, కర్మ పాపం, మాటలో, చూపులో, తలంపులో, ఊహలో, ఉద్దేశాల్లో, క్రియలో, ప్రవర్తనలో లోపాలు. ఏమండి, ఈ 2 రకాలైనటువంటి మానవుని యొక్క అంతరంగాన్ని చీకటమయంగా చేసి అజ్ఞానానికి గురి చేసి దైవాన్ని చూడకుండా, దైవలోకాన్ని చూడకుండా, దైవ సంబంధమైనటువంటి ఆలోచన లేకుండా నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అనేటట్లుగా చేస్తాను. అసలు ఏమాత్రం రవ్వంత కూడా సంపాదన మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రయాస, కష్టము, చెమటోడ్చడం, స్వర్గానికి వెళ్ళాలనేటటువంటి దాని మీద ఉండదు చాలామందికి. కొన్ని మతాలలో చక్కగా దీక్ష చేస్తారు, మౌనవ్రతం చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. ఏమండి, ఇంకేవేవో ప్రతిష్ఠించుకుంటారు. కొందరైతే ఏమి లేదు, దేవుడు లేడు, స్వర్గం లేదు, నరకం లేదు, ఇదే నరకం ఇదే స్వర్గం అన్నట్లుగా ఉంటారు.
చూడండి, ఈ క్రొత్త జన్మ అనబడేటటువంటిది ఒకటి ఉందండి, నూతన జన్మ. అది మన ప్రవర్తన, మన క్రియా విధానాన్ని బట్టి అది నూతనత్వాన్ని కలిగి ఉంటుంది. మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. బైబిల్లో యేసుప్రభు వారు కూడా, యోహాను గారితో పాటు యేసుప్రభు వారు కూడా పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మమని ఉంది. ఏది మార్చుకోమని చెబుతున్నాడు? అది మనసు మారాలి. పాత మనసు కాదు, పాపపు మనసు కాదు, దృష్టపు భ్రష్టపు మనసు కాదు. ఈ మనసు పూర్తిగా మారిపోవాలి, దైవత్వం రావాలి, స్వర్గ ఆలోచనలు కలగాలన్నమాట. అదే పౌలయ్య అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటిని వెతకండి. ఈ మనసు అంతా మారిపోద్దండి. ఏం తినాలి తాగాలి అది కాదు. యేసే కొండ మీద ప్రసంగంలో చేసినట్టుగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇంకా ఆత్మీయతను గురించి చింత. అయ్యో, ఈవేళ నేను ప్రార్థన చేసుకోలేదే, ఇవాళ నేను ఈ వ్రతం చేయలేదే, ఈవేళ నేను ఉపవాసం ఉండలేదే, ఈరోజు నేను ప్రతిష్ఠించుకున్న దినమే దాన్ని నేను జారు విడుచుకున్నానే, ఈ చింత ఉంటుంది. ఈ లోటు అర్థమైపోద్ది అన్నమాట. రోజు 3 పూట్ల భోజనం చేసేవాడు ఒక పూట చేయకపోతే బా అందుకే ఆమె నీరసంగా ఉందా, తినలేదు కదా అన్నట్టు ఆధ్యాత్మిక విషయంలో కూడా భక్తి విధానాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఏదో లోటైనట్లు కనబడుతుంది. అందరికి అది కావాలి భక్తులకి. ఇప్పుడు 52 వారాలుంటే 52 ఆదివారాల సంవత్సరంలో అన్నీ పోగొట్టుకున్నా కూడా ఈ భక్తులకు రవ్వంత చింత కూడా లేదు. లేకపోగా అమ్మగారు అయ్యగారు వెళ్ళి ఏంటమ్మ రాలేదు, ఏంటన్నా రాలేదు, ఏంటి బ్రదర్ రాలేదంటే, మా బాధలు మా ఎండి, ఎందుకు మమ్మల్ని శోధిస్తారు? ఇప్పుడు శోధనలాగే ఉంటుంది. మా శోభ ఏంటంటే మిమ్మల్ని కన్నాం, నడిపిస్తున్నాం, మీ ఆత్మీయ జీవితాలలో మేము శ్రద్ధ వహించాలి, లేకపోతే రేపు దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. అది మా భయం. మీరు ఎట్లా మీ బిడ్డలను కన్నారు కదా, వాళ్ళు ఇంకా ఆడపిల్ల కనలేదు, ఈ పిల్ల కోసం ఆడపిల్ల అంట చూశారు, ఏం దాచిపెట్టాలో ఎట్లా మీరు సిద్ధపడతారో మీ విషయంలో కూడా దైవ సేవకులు మీరు పవిత్రత కలిగి రేపు దేవుని రాజ్యంలో ఆయన సింహాసనం ఎదుట నిలబడి బహుమానాలు కిరీటాలు పొందుకుంటానికి అర్హులై ఉండాలని మా బాధ అదండి. ఇంకంతేగాని మీరు రాలేదని మీ మీద డిమాండ్ కాదు, కమాండ్ కాదు. రేపు ఆయన దగ్గర మేము లెక్క అప్పగించాలి. అందుకని మీరు ఆదివారం లేకపోతే ఏదో టక్కమంటే మీ ఇంటికి వచ్చేది ఏంటంటే మీరు ఏదో చందాలు ఇస్తారని కాదు, అంత అవసరం లేదు. నీతిమంతుడు విశ్వాసుల మూలంగా కాదు, మీరే చెప్పండి, విశ్వాసం మూలంగా జీవిస్తాడు. దైవ సేవకులు సేవకురాళ్ళు మీరు పెడితే తిని బ్రతకడం కాదు, మీరు పెడితే మీరు దీవించబడతారు. అది మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ సంఘస్థులు వచ్చినా నేను ఇస్తుంటే ఆయన బతుకుతున్నాడు అనుకున్న మాట నీ జీవితంలో ఎప్పుడు రానివ్వగా, అది దరిద్రపు ఆలోచన. ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడను. నువ్వు ఇస్తున్నావు కనుకనే దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వకపోతే నీ పరలోక అకౌంట్లో ఏం లేదు. నేను చార్జ్ చెప్తాను, ఏటీఎం కార్డు బ్యాలెన్స్ లేవలే, అక్కడ ఎన్నిసార్లు పెడితే మొత్తం ₹1 కూడా బయటికి నో బ్యాలెన్స్. కొందరు విశ్వాసులు బ్రతుకులు నో బ్యాలెన్స్ బ్రతుకులు. అట్లా ఎందుకు చేసుకోవాలి మీరు? ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు, తెలుసుకోండి. మీ హృదయాలు ఇవ్వండి, మీ సమయం ఇవ్వండి, మీ ధనాన్ని దేవుని కొరకు అర్పణ చేయండి. ఏమండి, ఈ శ్రద్ధ అవసరం. చాలామంది భక్తుల్లో ఇది లేదండి, చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు భక్తి జీవితాన్ని. చెప్తున్నాను, వాటి వైపు ఇటువైపు చూస్తూ వాటి కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఆసక్తి దేవుని కార్యాల మీద లేదు. దేవుని వైపు చూడడం లేదు. ఈ 16వ అధ్యాయం లూకా సువార్తలో ధనవంతుడు అన్నమాట. అందరూ వినండి. ధనవంతుడైనా అతనికి ధర్మశాస్త్రం తెలుసు, మోషే గారు ఎలాగుంటాడో తెలుసు, అబ్రహాం గారు ఎలాగుంటాడో తెలుసు, అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఇన్ని తెలిసినా ఎందుకు అతను
దైవత్వంలోనికి కాలు పెట్టలేకపోయాడు. తన ఆత్మను దేవునికి ఎందుకు అర్పణలా చేయలేకపోయాడంటే, ఈ ధనం ఉందే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ ధనం దేవుణ్ణి చూడకుండా అతని నేత్రాలను మూసివేసేసింది. ధనాపేక్ష పొరలో అడ్డమైపోయింది అన్నమాట. పాస్టర్ గారు వస్తున్నా, ఏదో సొంత కోసం వస్తున్నాడులే, వచ్చాడులే, అమ్మాయి 100 రూపాయలు ఇచ్చి పంపించు, చేయండి ఆమెనా, సరే అండి, మంచిదండి. దైవ ప్రతినిధిలాగా, దేవుని దూతలాగా కనపడ్డ వాళ్ళ కంటికి, కాబూలి వాళ్ళలాగా, ఒక భిక్షగాళ్ళలా కనపడతాడు. వాస్తవాలు నేను చెప్పేది అర్థం చేసుకోండి. చాలామంది మీకు అర్థం కావడం లే. దేవుడి వైపు చూడమంటున్నాడు. నువ్వు దైవ సేవకుని వైపు, దేవుని మందిరం వైపు, దేవుని వాక్యం వైపు చూస్తే దేవుని వైపు చూచినట్లే. నమ్మితే చప్పట్లు కొట్టండి. అంతే. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నీ తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నీ తాళంచగా. హల్లెలూయా. అందరు చెప్పట్లా హల్లెలూయా. చూడండి, కనుక ఈ ధనవంతుడు దైవ సేవకుల ఇంటికి వచ్చిన వాడు ధనాపేక్ష, ధనపిచ్చి పొరలు ఆ సేవకులు వారి అంతరంగంలో ఉన్న దైవత్వం, వారి మాటల విలువ ఇతనికి ఎలాగుందంటే ఎగతాళిగా ఉంది. అది చాలామంది ధనవంతులు చూడండి, పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారంటే వచ్చారా. కొంతమంది అయితే పనివాళ్ళకి అనమాట, నేను ఎట్టా వెళ్తున్నా ఏదో చెప్పి మీరు ఏదో చేసుకొని ఏదో ఇచ్చేసి పంపండి. వాళ్ళు కాదు, ఈ నామకార్థ క్రైస్తవులు చాలామంది ఉంటారు. పాపం నాకు నవ్వు వస్తూ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు వచ్చారా, అబ్బా ఇంకొకసారి చూద్దామని వెళ్ళిపోతారు. చూడండి ఎంత చులకన భావన. ఇతడు కూడా అన్నీ తెలుసు బాగా. మనం డీప్గా దైవ సేవకులు ఈ 16 లూకా 16 అతని గురించి మనం ధ్యానం చేసినప్పుడు వాడు అంతరంగం అంతా మనకు అర్థమైపోద్ది. ఇంకంతే పరిశుద్ధాత్ముడు మొత్తం అతని హిస్టరీ అంతా బయటికి తీసుకొచ్చేస్తాడు. చక్కగా పాపం దరిద్రుడు లాజరు, ఏమీ లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు.
తినటానికి లేకపోయినా ఉండటానికి లేకపోయినా శరీరం కుళ్ళి కుషించిన తన ఆత్మను మాత్రం జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఆత్మలో ఏ విధమైన అపవిత్రత, ఏమండి, కుళ్ళు, కుట్ర, ద్వేషము, దోషము, మోసము లేకుండా, నిట్టూర్పు, సనుగుడు, గొనుగుడు అంతరంగం నుంచి వస్తుంది, ఏవి లేకుండా తన ఆత్మస్థితిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కొండ మీద ప్రసంగులు యేసుప్రభు వారు అన్నట్టు, నీతి విషయమై కదా, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి విషయమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. చూడండి ఎంత స్పష్టంగా ఉంది. ఇతను దైవరాజ్యం కొరకు అపేక్షిస్తున్నాడు కానీ ఇంకేదో తినాలి, ఏదో చేయాలి, నన్ను ఎందుకు దేవుడు దరిద్రుడిగా పుట్టించాడు అంటలేదు. ఇవి కూడా ఎందుకంటే భక్తులందరూ ఒళ్ళంతా పుళ్ళెత్తూ ఉంటారని అర్థం కాదు. ఇక్కడ ఏ స్థితి ఏర్పడినా కూడా మన ఆత్మీయ స్థితిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని వైపే చూడాలి. డబ్బు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, వస్త్రం లేకపోవచ్చు, నివాసం లేకపోవచ్చు, కానీ దేవుడున్నాడు. ఆయన వైపే మనం చూస్తూ ఉంటే దీనికంటే శ్రేష్టమైన స్థానాన్ని పరమందు మనం సొంతం చేసుకుంటాం. చాలామందికి అర్థం కావడం లేదు. కొంతమంది ప్రార్థనలు కూడా దేవుడి దగ్గరికి కూడా లోక అవసరాల కొరకు మాత్రమే వస్తున్నారు. అవి కూడా ఆయన తీరుస్తాడు. నీకు వస్త్రం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఏమండి, ఐశ్వర్యం ఇస్తాడు. దీన స్థితిలో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కేవలం దీని కొరకే, దేని కొరకు, లోక అవసరాల కొరకే అనుకుంటే ఒకవేళ బ్రతుకుతావేమో ధనవంతులాగా కొంతకాలం సౌఖ్యంగానే, రేపు సత్యం తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. దేవుడు వచ్చింది, దేవుడు మనల్ని సృష్టించింది తనతో పాటు స్వర్గములో మనల్ని భద్రపరచాలని. మనం అన్నీ తెలిసి కూడా ధనవంతులాగా, ఏమండి, నా ప్రాణము తినము తాగుము సుఖించు అన్నట్లు ఉంటున్నాం, కానీ మన ఆత్మీయ స్థితిని రవ్వంత కూడా మనం దాని గురించి ఆలోచించటం లేదు. మళ్ళీ ప్రార్థనలో స్టైలు, ఇటు కుర్చీ లేనిదే రాడు ప్రార్థనకి, ఏసీ లేనిదే రారు ప్రార్థనకి, అన్ని సౌకర్యాలు కావాలి. వీడికి నోరు తెరితే చిన్న ప్రార్థన రాదు, కానీ ఉన్నతమైన స్థానం కావాలి. స్టేజీల మీద కనపడాలి, ఆడాలి, పాడాలి, ప్రసంగాలు చేయాలి. అంటే ఇదంతా మతపరమైంది. ఇక్కడే కుర్చీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునేది, కొట్టుకొని సచ్చేది ఇక్కడే. దైవ సంబంధమైన వాటిలో తగ్గింపు, వినయము, విధేయత అనేది చాలా మంచిది. అది కావాలి. దేవుడు మాకు అదే నేర్పించాడు. శిష్యులుగా చెప్పాడు ఆయన, ఎవడైనా మీరులో నాయకుడు అవ్వాలన్నవాడు దాసుడు అయిపోవాలని ఆయన కాళ్ళు గడిగి చూయించాడు. భక్తి లెక్కలన్నీ వేరుంటాయండి. అవి ఆకారాలు కనబడేవి కావు. అవి ఆకారంగానే ఉంటాయి, కానీ ఈ ఆకారం స్వర్గంలో రవ్వంత కూడా కనబడదు. మేమున్నాం, ఒకవేళ పెద్ద పెద్ద చర్చీలు కట్టాం, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అయింది మా బిల్డింగులు అన్నావు. ఈ బిల్డింగులు ఏవి పైకి వెళ్ళవు, ఈ బిల్డింగులు ఏవి మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళాం. మా వ్యక్తిత్వం ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేద్దరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అది. ఇది ఇక్కడ బైబిల్లో ఉంది. 5 కోట్లు బట్టి చర్చి కట్టించిన వాళ్ళు ధన్యులు, పరలోకంలో ముందే వాళ్ళు కనపడతారని ఇక్కడ గ్రంథంలో లేదు. మోసపోకండి కొంతమంది. మా చిన్న మందిరం, మా అంతే, అది మా పాస్టర్ గారు అంతే. నీకు ఆయన స్థితిగతులు నీకెందుకు? ఆయన సూటేస్తాడు, బూటేస్తాడు, బిల్డింగ్లో ఉన్నాడో, పూరింట్లో ఉన్నాడో, రేకుల ఇంట్లో ఉన్నాడు, ఎందుకు? ఆయన ఆత్మస్థితిని గమనించు. ఏదైనా నీకు వ్యతిరేకంగా తప్పు చేశాడా, తోలనాడాడా, లేకపోతే నేను బెగ్ చేశాడా, ఇవి చూడాలి మనం. అంతేగాని దూరపు కొండలో నునుపు అన్నట్టు ఉంటే నున్నగానే ఉంటుంది. దూరంగా అక్కడికి వెళితే ముళ్ళు, చెట్లు, చామలు, గోతులు, లోతులు ఇవన్నీ కనపడతాయి.
భక్తిలో కూడా నటన ఎక్కువైపోయింది ఈ మధ్య విశ్వాసులకి. పై ఆకారాలు చూస్తున్నారు. నిత్యం వాళ్ళ కొరకు కన్నీరు విడిచి, ఏవండి వేకుని లేచి ఏంటి పిల్లల గురించి కల వచ్చింది ఎలాగుంది అని యోగక్షేమాలు తెలుసుకుంటానికి వస్తే ఆయన వస్తాళ్లే అన్నట్టు ఉంటుంది. మంచితనం, చేతగాని సనం, ప్రేమ అలసైపోతుంది. కొద్దిగా గమనించండి మీ ఆత్మస్థితిని. ఇతడు అలాగే చేశాడు ధనవంతుడు. తుదకేమైపోయిందంటే ఇద్దరు చనిపోయారు. లాజరు గారు చనిపోయారు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు ఎట్టబోయాడు పైకి అర్థం కావట్లేదు, కానీ మరణం. దరిద్రుడు లాజరు గురించి మాత్రం దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అది అర్థమవుతుందా? దేవునిలో మన భక్తి విధానం సరిగా ఉంటే అక్కడ రెడీగా ఉంటాయి పూలదండలు తీసుకొని దేవదూతలు. ఇక్కడ ఉందిగా 116లో 17లో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. అన్నీ విలువైనవి భక్తులు, ఇవన్నీ దైవ దృష్టికి. ఇక్కడేమో ధనపు విలువను చూస్తారు, డబ్బును బట్టి, హోదాను బట్టి, బిల్డింగ్లను బట్టి కొలతేస్తారు. ఇక్కడ భక్తులు, ఆచార భక్తులు, సరైన భక్తులు వాటిని కొలతేయరు, భక్తిని కొలతేస్తారు. షినోమీరాల్లాగా మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన భక్తి గల అది కావాలి నాన్న, మీకు అది కావాలి. మీ సంఘంలో మీరు నమ్మకంగా అటువైపు చూస్తున్నంత వరకు బూదిగంత నివాసులారా నా వైపు చూచనట్లు దేవుని వైపు చూస్తున్నారు అని అర్థం. విశ్వాసులకి ఇది సారం. అవిశ్వాసులకు ఇంకనూ రక్షణ లేక, దేవుడు లేక దూరంగా ఉన్నటువంటి వారికి సువార్త చెప్పే విధానం ఏంటంటే, ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి. నేను వస్తున్నప్పుడు అవన్నీ నాకు కనబడ్డాయి. ఇక్కడ బోర్డు ఎంట్రన్స్లో ఒక అయ్యగారు కూడా, ఆయనది కూడా కనిపించింది. అందుకే కూడా బ్రదర్స్ ప్రేర్ చేయడానికి పిలిచింది. కనిపించినాయి. మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. మీరు రక్షణ పొందుకోవాలంటే ఇక్కడ నా వైపు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడా? నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని. ఆయన వైపు చూడాలి. నువ్వు ఎట్ట చూస్తావండి? ఆయన ఎక్కడో పరలోకం ఉన్నాడు, మేమేమి ఎక్కడున్నా మాకు కనబడగా అనుకోవచ్చు. దానికి కూడా మీకు అర్థం చెబుతున్నా, వినండి. కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు రక్షణ కావాలన్న వారికి 2 మాటలు చెప్తా, వినండి. ఇప్పుడు రక్షించబడ్డవారు విన్నారుగా, పై డంబాలు చూడగాకండి. మీ అయ్యగారి వైపు, అమ్మగారి వైపు చూడండి చాలు. వాళ్ళ స్థితి కాపాడుకొని దేవునిలో బ్రతుకుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తారు, దేవుణ్ణి చూపిస్తారు. అన్న మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను. మనం లూకాసు వార్త 16 ఇలాగ ఉంది కదా, ఇంక అయిపోయింది అతని పని. అది చూసి అన్ని ఎరిగి కూడా నరకానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ కూడా పెత్తనం చలాయించాలని అబ్రహాం రూమునున్న లాజరును పంపించి ఒక చొక్క నీళ్ళు వేయమంటున్నాడు. అరే బాబు, అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి వీల్లేదు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించావు. అతను ఎంతో శ్రమను అనుభవించాడు. ఇప్పుడు నెమ్మది పొందుకున్నాడు. తక్క దేవుడి దగ్గర ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అనేటువంటి అబ్రహాం గారు దగ్గర ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు నానని అక్కడ అంతటితో అబ్రహాం గారు మాట్లాడటం అయిపోయిందండి. ఇక్కడ ఈ లూకాసు వార్త 19వ అధ్యాయంకి వచ్చేసరికి వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఎట్లాగండి మేము దేవుడు చూచేది అంటున్నారు కదా, దానికి సూచన, దానికి ముంగుర్తుగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా ఉన్నాను. ఈ ఎరుకోలో సుంకపు గుత్తదారుడు జక్కై అనేటటువంటి పేరు గల ఆయన ఉన్నాడు. జక్కై అంటే అర్థం ఏంటంటే మామూలుగా ఆ హెబ్రీ భాషలో పరిశుద్ధుడు లేక పరిశుద్ధురావు అని అర్థం. అయితే ఇతను మరి ఏది ఏమైనా మొత్తానికి జనాలందరూ ఏమన్నాడంటే వీడిని పాపిస్తోడు అంటున్నారు. ఈయన ఏమన్నారు? పాపి అయిన వాణి అంట. ఇతడు పాపిస్తోడు, పొట్టోడు, మామూలుడు కాదు. మా దగ్గర చాలా డబ్బులు కాజేసాడు, ఇలా దోచుకున్నాడు, అలా దోచుకున్నాడు. పన్ను కూడా ఒకటైతే 4 రూపాయలు లాగేస్తాడు. ఇక్కడ రకరకాలుగా ఉన్నాయండి టాక్, అవన్నీ అలా పెట్టండి. ఇలాంటి వాడని ప్రజలందరూ ఒకవేళ అనుకుంటూ ఉన్నా, అది చదువు నాన్న, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన అది ఏమైనాడినా అది ఒకటి చూస్తేనేమో యేసు ఎవరో
చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన. కొద్దిసేపు ఆ మైకి అన్నానికి ఏముండుట వలనట జనులు. ఆ పాయింట్ ఇది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్, ఇది వస్తుంది పాపం చాలామంది చాలా ఇష్టం యేసయ్య అంటే. ఇప్పుడు చదువున్నానా? యేసు ఎవరో చూడగోరెను గాని. అది ఫస్ట్ ఆయనకి ఏంటంటే గొప్ప ఆశ, యేసు ఎవరో చూడాలన్న కోరిక ఉంది కానీ పొట్టివాడైనందున. ఒకటేమో పొట్టితనం, ఒకటేంటి పొట్టివాడైనందున. రెండు జనులు గుంపు కూడి ఉండుట వలన. జనులు గుంపు గూడి ఉండుట వలన చూడలేకపోయాను. అది ఉంది, కోరిక అయితే ఉంది కానీ అతడు పొట్టివాడు. పొట్టివాడు అంటే ఇక్కడ శారీరకంగా కాదు, ఇప్పుడు మనం కొద్దిగా లోతులోకి వెళ్ళాలి. ఆత్మీయంగా కూడా ఎలాగూ దైవాన్ని చూడాలి, ఆ దైవ దర్శనం పొందాలి, ఆ ప్రత్యక్షతను పొందుకోవాలి. పొట్టితనం కొంతమందికి ఉంటుంది కోరిక, కానీ ఎదగని స్థితి, చూడలేని స్థితి ఒకటి ఉంటుంది. దానివలన వాడు ఎక్కడేసే గొంగళంటే అక్కడే కోరికగానే ఉండిపోద్ది పాపం వారి జీవితంలో. కోరికగానే ఉండిపోతుందండి. ఈవేళ అందరూ వినండి, దూరంగా ఉండి మైక్లో కూడా వినండి. పరలోకం ఉంది, నరకం రెండు ఉన్నాయి. స్వర్గం ఉంది, ఏమండి, నరకం ఉంది. అన్నిట్లో, అన్ని మత గ్రంథాల్లో ఉన్నాయి. ఎవరైనా ఏ దైవ బోధన చేసేది ఎందుకంటే మీరు బాగా స్మోక్ చేయండి, డ్రింక్ చేయండి, వాడిని కొట్టండి, కొట్టండి, ఇందులో ఎదగండి, అలాగుండండి, దౌర్జన్యాన్ని నేర్పించడానికి, అది ఏ మతమైన నేర్పించడానికి కాదు. అలాంటి ఉగ్రవాదం దౌర్జన్యాన్ని నేర్పించిందంటే దైవము లేని మతం అది. అది సైతాను మతం అనుకోవాలి, ఇంకంతే. మనిషి పవిత్రంగా ఉండాలని, దుర్వ్యసనాల నుండి విడిపించబడి, ఏమండి, మంచిగా ఉండాలనే బోధించేది, సరైన మార్గాన్ని చూయించేది దైవత్వం. అది కావాలి, అది బోధిస్తుంది. ఇక్కడ పాపం జక్కయ్య అనేటటువంటి ఆయన దేవుణ్ణి చూడాలని, రక్షకును చూడాలని కోరికుంది, కానీ పొట్టివాడైపోయాడు. అది ఆ ఎదుగుదల స్పిరిచువల్గా, ఆత్మీయంగా లేదు. మీరెవరైనా సరే నాకు దేవుడు కావాలి, ఆయన ఎవరో కావాలి, నాకు రక్షణ కావాలి, నేను నరకానికి వెళ్ళకుండా స్వర్గానికి వెళ్ళాలి. అది ఎలా కనుగొనాలో, ఎలాగో తెలుసుకోవాలో, దాన్ని ఎలా క్యాచ్ చేయాలో నాకు అర్థం కావడం లేదని మీరు అనుకుంటున్నారా? ఇవాళ చెప్తున్నా వినండి వాక్యాధారంగా. ఒకటి, పొట్టివాడయ్యాడు, ఆత్మీయతలు ఎదుగుదల లేదు. నీకు ఆ జ్ఞానం ఒకవేళ అంత పరిపూర్ణంగా లేని స్థితి ఉంటే, రెండోది ఏంటన్నా, జనులు గుంపు కూడి ఉన్నందున. ఈ జనులు, ఈ గుంపు ఉందే, ఒక గుంపు ఉంటుంది, మాయదారి గుంపు. వాళ్ళు మారరు, మారే వాళ్ళని మారనివ్వరు. అప్పుడు యేసయ్య ఉన్నప్పుడు కూడా శాస్త్రుడు, పరిసయ్యులు ఇసుగు పుట్టింది. సరే బాబు, మీరు సున్నం కొట్టినా సమాధులరా, మీరు మారరు, ఇంకొకరిని మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు, అడ్డంగా ఉంటారని. ఎక్కడో కాదండి, ఈ నామకార్థ క్రైస్తవుల్లో కూడా ఉంటారు. వీళ్ళేం పాపం చెబుతూ ఉంటాడు, ఆయన వాక్యం చెబుతూ ఉంటాడు, ఏదో చెబుతాడు. ఇక నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు, అటు ఇటు తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉంటారు, పిల్లలు ఏమో తెచ్చుకొని తినేవాళ్ళు తింటానే ఉంటారు. ఏం పట్టించుకోడు. ఆయన టైం ఉంటుందిగా, 40 నిమిషాలు, 40 అది చెప్పేస్తాడు. అంత అయిపోయిన తర్వాత ఆమె ఏది చెబుతా లేకపోతే కూర్చోండి అంటాడు, ఆమెను అంటాడు, పంపిస్తాడు. ఆయన చందాలు ఆయనకు వస్తాయి, ఆయన జీతాలు ఆయనకు వస్తాయి. ఆయన కడుపు భారమే కానీ ఆత్మల భారం కాదు. ఇలాగుండే కొన్ని. ఎవరన్నా వెళ్ళి అడపా లేనప్పుడు వచ్చి ఒక సేవకుడు, రక్షణ అనుభవం కలిగిన వాడు 2 దేవుని మాటలు చెప్పి మనం మారు మనసు పొందాలండి, మారు మనసు పొందకపోతే పరలోకం లేదంటే ఇంకా కనపడితే ఆయన తిట్టం మొదలు పెట్టేస్తాడు. నా సంఘం, నా ఇష్టం, నువ్వెవడు రా మారమని మాకు. ఇలాగ చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. మమ్మల్ని అయితే అసలు మున్సిపాలిటీ పంపు దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు పంపు దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఏందో మారు మనసు అంట, ఏందంట, అది చేయకూడదంట, ఇది చేయకూడదంట, ఇవన్నీ చెప్పేస్తున్నారు. వీళ్ళు రాని కాకుండా అని ఆ పెళ్ళిళ్ళు పేరెంటాలు కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు. నీళ్ళు కూడా పట్టుకొని ఇచ్చేవాళ్ళు. అట్లా చేసిన రోజులు కూడా ఉంటాయి. మాకు చాలా అవస్థల్లో, కష్టాల్లో నుంచి వచ్చాము. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే
ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించి దేవుని కొరకు బ్రతికి నలుగురిని బ్రతికించడానికి దేవుని దగ్గర కృప పొందుకొని ఈ స్థానం మాకు వచ్చింది. కానీ కావాలని ఏదో తగిలించుకుంటానికి బోర్డులు కాదండి. ఇది వయసును బట్టి వచ్చిన విధానాలు. ఇదిగో ఈ గుంపు అడ్డం అవుతారు, నిన్ను రానీరు, వాడు మారరు, నిన్ను మారనివ్వరు. ఇలా గుంపు ఉంటుంది, మతం ఉంటుంది, ఈ ఆచారాలు ఉంటాయి. వీడు నిన్ను కదలనివ్వరు. ఇంకక్కడే నీకైతే ఆశ ఉంటుంది, కానీ రక్షణ పొందుకోవాలని, దేవుణ్ణి చూడాలని వాళ్ళు చూడనివ్వరు. అయితే ఎంతమంది ఏదున్నా ఏదైనా ఈ జక్కయ్య ఉందే చూడాలని, నా వైపు చూచి రక్షణ పొందుడు అన్నట్లుగా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడినట్లుగా అది నెరవేర్చబడటానికి ఈయన చేసినటువంటి, ఈయన పడిన కష్టం, ఈ దీక్ష, ఈ పట్టుదల ఏమండి ఎలాంటిదో ఒకసారి చూడండి, చదువునానా. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక. అదే చూడండి ఎంత అద్భుతమో. నేను చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. ఈ మైక్ ద్వారా యేసే మాటలు వింటున్న వారులారా, చుట్టూ చాలా మందిరాలు ఉన్నాయి. మీకు ఒకవేళ అయ్యగారు కూడా చెప్తా ఉన్నారు, నాకేం వాళ్ళ పేర్లు కూడా తెలియదు, నన్ను చెప్పనలేదు, దేవుడు చెప్పమంటున్నాడు. మీరు ప్రభు కావాలి, మాకు రక్షణ కావాలి, మేము పరలోకం వెళ్ళాలి, రక్షించబడాలి అనుకుంటున్నారా? ఈవేళ ఎందుకో మాకు డబ్బులు ఎక్కువ కాదండి, మాకు 20 ప్రదేశాలు ఉన్నాయి సువార్త ప్రకటించవలసినటువంటి, ఇక్కడ చాలా మందిరాలు ఉన్నాయి, ఏదో కారణం ఉంది. ఇక్కడున్న ఏ సేవకులకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ సేవను సపోర్ట్ చేయడానికి ఏదో కారణం ఉంది కనుకనే దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ రోజున ఆశపడ్డాడు జక్కయ్య. నానా ఏమన్నాడు? యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక. అది అర్థమవుతుందా? అసలు ఎందుకు ఎరుకో త్రోవను రానయ్య ఉన్నాడంటే ఎందుకు జక్కయ్య కోరికను నెరవేర్చడానికి. కీర్తనలో స్పష్టంగా ఉంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు. అది ప్రియ సోదరి సహోదరుడా, నీవు ఆత్మీయతలో దేశైన ఎరగని స్థితి, అడ్డు ఎవరైనా పరిస్థితులా, నీలో నిజమైన కోరుకుంటే దేవుడు అద్భుతంగా నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇంకంతే, ప్రత్యక్షం అవుతాడు. కొన్ని సాక్ష్యాలు వింటుంటే మాకే అబ్బో బాధ, ఏడుపు వస్తుంది అన్నమాట. ఏమనుకోవద్దు, చిన్నది 2 నిమిషాలు ఈ సాక్ష్యం చెప్పాలి. అప్పుడు చాలా చిన్న మందిరం మాది, ఒక 25-30 సంవత్సరాల క్రితం సంగతి అనమాట. ఒక ఆయన తెలంగాణ నుంచి వచ్చాడు, ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు ఒక ఆయన సాక్ష్యం చెబుతున్నాడు, నేను నక్సలైట్ అని చెప్తున్నాడు అనమాట అండి. చెబుతా ఉన్నప్పుడు ఈ సంగతి ఏమో కానీ ఒక సాక్ష్యం ఆయన చెప్పుకొచ్చాడు. ఏం చెప్పుకొచ్చాడంటే, ఇది వినండి. ఒక 12-13 సంవత్సరాల పిల్లాడు, టీనేజ్లో ఉన్న చిన్నవాడు అంటారే, చిన్నాడు అనమాట పాపం. ఏమైందంటే ఆ అబ్బాయి 12-13 సంవత్సరాల వయసు వచ్చేసరికి తల్లి చనిపోయి, అమ్మ చనిపోతే వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకున్నాడు. అందరూ సవిత్తులు అందరూ బాగా చూడరుగా, చాలా చిత్రహింసలు పెట్టేది, తిండి పెట్టేది కాదు, బాగా కొట్టేది, కాల్చేది, వాతలు పెట్టేది, చాలా వాడిని ఎట్టోగట్ట తరిమేయాలని ఆ ఉద్దేశం. ఇంకా బయటకు వచ్చేసాడు ఆ అబ్బాయి. అక్కడక్కడ హోటల్లోనూ ఎక్కడెక్కడో అవి ఊడ్చుకుంటూ కప్పులు కడుక్కుంటూ అలాగ బ్రతుకుతూ ఉన్నాడు. మరి అక్కడక్కడైతే హోటల్లో పనిచేయడానికి అవకాశం ఇస్తారు, కానీ ఉండటానికి ఎవడిస్తాడు? రాత్రులు అటు ఇటు తిరుగుతూ ఉంటే అన్నలు అందరూ నిద్రపోయినప్పుడు అర్ధరాత్రిలో పోస్టర్లు అంటిస్తారు కదా మావోయిస్టులు, ఆ పోస్టర్లు అంటిస్తున్నారు. ఈడేమో 1-2 సార్లు ఇట్లా కనిపించాడు. ఆడబట్టుకున్నారు, రేయ్ నేను 1-2 సార్లు మేము చూసారా, ఎప్పుడేంటి నువ్వు రాత్రుల్లో ఇళ్ళమ్మడి తిరుగుతూ ఉంటే దొంగ పనులు ఏమైనా చేస్తావా, ఏదైనా కాజేస్తావా అని అడుగుతున్నాడు. అది ఏంట్రా నేను గట్టి గదివే లేక అప్పుడు విషయం చెప్పుకొచ్చాడు. అయ్యా నాకు తల్లి లేదు, మా అమ్మ చచ్చిపోతే మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటే మా పిన్నం నన్ను ఇట్లా చిత్రహింసలు పెట్టి బయటికి నెట్టేసింది. హోటల్లో పని చేసుకొని ఇట్లాగే పాట్పారా దగ్గర పడుకుంటూ ఉంటాను, అది ఇది అన్నట్టు. సరే మా ఏమంటారా, నేను మంచి పనుని చేస్తాను, తీసుకెళ్ళి
వాడికి షూట్ చేయడం, ఫైట్ చేయడం, కొండల్లో లోయల్లో ఎలాగ ఎక్కాలి దిగాలో ఈ ప్రాక్టీస్ అంతా ఇచ్చేసారు. వాడు అంత ఎంత తెలంగాణ ఏదో ప్రాంతానికి అప్పుడు పటేల్ వాళ్ళు కదా, ఆ ఇంట్లోనే దానికి సంబంధించిన ఆ కుటుంబాల్లోనే ఒకడిని చంపేశాడు. ఇంకొన్ని అరాచకాల వల్ల దొరికాడండి. చూడండి, ఒక్కోసారి దేవుడు ఆయన చేసే అద్భుతం కంటికి కనబడవు, చెవికి వినబడు, హృదయానికి గోచరం కావు. దొరికేశాడు, బాగా భయంకరంగా కొట్టేశారు. వాళ్ళు ఎన్ని కొట్టిన నిజాలు చెప్పరుగా కదా. టెర్రరిస్టులు ఒకళ్ళను నక్సలైట్లు సావనాన్ని చేస్తారు, కానీ ఆ సైనైడ్ అవి ఉంటాయి కదా, అవి కొరికేని చేస్తారు, కానీ నిజాలు చెప్పరు. వాడు అలా బంధించి సెల్లో చేశారు. చాలా భయంకరంగా చేశారు. కేసులన్నీ అలాగున్నాయి. ఏమైందంటే చూడు, దేవుడు కార్యాలు బలి ఉంటాయి. ఎలాగ సౌలా అని సౌలుకి దర్శనం ఇచ్చాడో, వీడి విషయంలో కూడా ఇంకా వీడు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇంకా ఎటుకుండా నన్ను వీళ్ళే చంపేస్తారు కొట్టి, లేకపోతే ఈ కేసులన్నీ బయటకు వచ్చేసి నాకు ఉరి శిక్షే పడుద్దని ఇక చచ్చిపోతానని డిసైడ్ అయిపోయాడు. ఇంకంతే, చావాలని కాదు, ఇంకా చచ్చిపోతానని, నేను చావే నాకని. చూడండి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా చిన్నతనం నుండి అతడు ఎంత కష్టపడ్డాడో, ఎంతగా అవమానించబడ్డాడో ఎన్ని ఎరిగిన దేవుడు నిజంగా అతనికి దర్శనమిచ్చాడు. నువ్వెవరు అంటున్నాడు. నీకు అసలు దేవుడు అంటేనే తెలియదు కదా, నేను యేసుని, నీ కొరకు అనేకుల కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచిన వాడిని. నువ్వన్నా తెలుసో తెలియకో నేరాలు చేస్తే శిక్ష అనుభవించావు, ఏ నేరం చేయకుండానే నేను శిక్షను అనుభవించానని దేవుడు అతనితో మాట్లాడాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, మరి ఏమైందో ఏంటో అతని కేసుకు సంబంధించిన ఫైల్ అన్ని చెదలబట్టి ఏదై మొత్తం స్మాష్ అయిపోయింది. సాక్ష్యాల ఆధారాలు లేవు. సరే వినండి. సరే, ఇంక ఇవి ఏ ఆధారాలు సాక్ష్యాలు లేవు కదా, ఇంక ఏం చెప్తాను, వదిలేసారు. తర్వాత అంత కోర్టు పరంగా వదిలేసిన తర్వాత వినండి, ఇది వెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా దర్శనం కలిగితే పౌలు గారికి ఎట్లాగా ప్రార్థన చేయటం అవన్నీ వచ్చినాయో సౌలు గారికి, ఇంకా స్థితి అంతా వచ్చేసేసింది తనకి. వెళ్ళిపోయాడు. వెళ్ళడం వాడు బయటకు వచ్చాడు అన్న సంగతి ఏ ఠాకూర్ ఏ కుటుంబంలో వ్యక్తిని అయితే చంపాడో వాళ్ళు 7 అన్నదమ్ములు, ఇంకా వాళ్ళందరూ కత్తులు గొడ్డలు తీసుకొని రెడీగా ఉన్నారు. ఇతనైతే డైరెక్ట్గా వాడింటికే వెళ్ళిపోయాడు. అంటే దైవస్వరము అతనిలో సరైన పశ్చాత్తాపం ఒక నియమాన్ని నేర్పించింది. నేను వెళ్ళిపోతాను, నేను ఆ ఇంట్లో ఆ వ్యక్తిని చంపిన వాడిని నేనే కదా, నన్నే కదా వాళ్ళు పంపించింది, నేనే చంపాను కదా, చెప్తాను విషయాలన్నీ, నాకు తెలుసో తెలియక చేశాను, వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు, నాకెందుకో ఆ యేసు ప్రభు వారు మాట్లాడిన దగ్గర నుంచి నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతలో నన్ను బ్రతకటానికి దేవుడు అవకాశం ఇచ్చాడా, దేవుడు నాకు కనబడినటువంటి ఆ కథ అంతా అందరికీ చెప్పేస్తా. చంపారా, నేను చేసిన నేరానికి ఈ శిక్ష తగును అనుకుంటా. అది శిలువ మీద దొంగలాగా అలాగే వెళ్ళిపోయాడు. అద్భుతం చూడండి. వెళ్ళిపోగానే దొరికాడని పట్టుకొని కొట్టేశారు, టపాటప్ కొట్టి ఇక గొడ్డలు కత్తులు పొడవడానికి నరకడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఒకటే అన్నాడు, అయ్యా నేను మీతో కొద్ది నిమిషాలు మాట్లాడతాను, ఆ తర్వాత మీరు నన్ను చంపేయండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీరు నన్ను కట్టేయవలసిన అవసరం కూడా లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, మీరు ఏమైనా చేసేసుకున్నాను. ఇంక పెద్దోడు ఉండి కొద్దిగా ఓర్పు ఉంటుంది కదా, ఆగరచున్నాడా వీడు ఎందుకు చెబుతాడంట, తర్వాత వీడిని ఏదో చేద్దాం చెప్పడం మొదలుపెట్టాడు. అసలు అతను ఏంటి, వాళ్ళ అమ్మ ఇప్పుడు చనిపోయింది, అతని పరిస్థితి ఏమైపోయింది, ఎవరు అతన్ని వీళ్ళు అన్నలు ఎలాగ తీసుకెళ్లారు, ఆ తర్వాత ఎలాగ ఆ సెల్దో వేయబడ్డాడు, ఎట్లాగా ఈ దర్శనం కలిగిందో ఎన్ని చెప్పుకుంటూ వస్తుంటే వాళ్ళకే ఏడుపు వచ్చేసింది. ఇది వాస్తవం కదా, నమ్మే మనసును దేవుడు కూడా వాళ్ళకి ఇచ్చేసాడు. ఇంకంతే,
ఆపేశాడు. ఇంకా స్టేషన్కి వెళ్ళి విషయాలను తెలుసుకుంటే ఇవన్నీ ఉండయే, మరి ఏమైపోయినాయి ఏందో అర్థం కావట్లేదు. వీడి పరిస్థితి చూస్తేనే ముందు సెల్ వేసినప్పుడు ఒకలాగుండాడు, ఆ ఉగ్రవాదం అయిన చూపించి, తర్వాత మౌనం అయిపోయాడు, మాకేం అర్థం కాలేదు అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అంతా. అన్నదమ్ములకి అతను తెలుసుకున్నారు, ఎలాంటి కఠినుడినైనా, క్రూరుడినైనా, దొంగనైనా, హంతకుడినైనా యేసయ్య మార్చగలడు. ఏది గట్టిగా చప్పలు కొడతారా? ఆయన మార్చగలడనే. ఇంకెందుకు లేరా, ఎక్కడో ఎందుకు, ఇన్ని ఎకరాల స్థలం ఉందగా, అక్కడక్కడ చెక్చి కట్టేస్తాం, నువ్వే అక్కడ సేవ చేసుకో. ఇంకోసారి చప్పలు కొడతారు. దేవుని స్తోత్రం. అది ఆ రోజు చెప్పాడు అనమాట ఆ సాక్ష్యం. ఇంతోటి నేను మర్చిపోను. అలాగుంటుంది దేవుడు. ఒకవేళ నువ్వు ఎరగకున్నా కూడా, నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా, నువ్వు ఎరిగేటట్టు, ఆయన వైపు చూచేటట్లుగా ఆయన ప్రేమ నిన్ను అలాగ వెంటాడుతుంది. ఇంకంతే. ఈ జక్కయ్య కోసమే ప్రభువారు ప్రత్యేకంగా అక్కడికి వస్తే, ఇప్పుడు చదువున్నాను, మనం ముగించుకుందాం. అతడు ముందుగా పరిగెత్తి, అది యేసయ్య, అదే అయిపోయింది 11. వెళ్ళిపోయి యేసయ్య వస్తున్నాడని తెలుసుకొని ముందుగానే పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. అది నానేమన్నాండి, దీనికి ముందు విశ్వాసులు మీరు తెలుసుకోవాలి. ఆయన వస్తున్నాడని తెలుసుకొని ఆయనకంటే ముందుగానే పరిగెత్తి. ఎట్లా చెప్పండి, అక్కలో గట్టిగా చెప్పండి. అది మరి పరిగెత్తున్నారమ్మా మందిరానికి? ఆదివారం 10 గంటలు, 10:30 గంటల ముందుగా ఎవరైనా పరిగెత్తుతున్నారా? చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఆయన సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, అన్ని హోదాలు ఉన్నవాడు. యేసయ్యను చూడటానికి ముందుగానే పరిగెత్తాడు. ముందుగా మందిరానికి పరిగెత్తాం, ఎటన్నా పరిగెత్తాం. ఏంది రాలేదంటే అటు పరిగెత్తాడు. ఈ చిత్రమైన విశ్వాసులు. ఇంకేం మనం సువార్తను ప్రపంచం అంతా వ్యాప్తి చేస్తాం చెప్పండి? ఒక పాస్టర్ గారు చేస్తాడు. మీరు అందరూ సరిగా ఉండి చక్కగా ప్రార్థనలకు వచ్చి వాక్యంలో ఆత్మీయతలు ఎదిగితే నలుగురిని తెస్తారు మందిరానికి. మీరే రాకపోతుంటే మీ పరుగు వెనక పరుగులాగా ఉంది కానీ ముందు పరుగులాగా లేదు. కొద్ది గుర్తు చూసుకోండి. ఈయనకి ఎందుకు లోకాసు వార్తలు పరిశుద్ధాత్ముడు ఈ జక్కయ్య పేరును ముద్రించాడంటే ఈయనలో ఉన్న ఆసక్తి, భక్తి అలాంటిది. దేవుని చూడటానికి ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇక్కడ మనం మేడి చెట్టు అనుకుంటున్నాం. నేను 1979 ఇంకా సేవకు రాలేదు. అప్పుడు రేడియో ప్రసంగికులు ఆర్ఆర్కే మూర్తి గారిని పిలిపించారు. మేమందరం పిలిపించాం. పిలిపిస్తే ఆయన ఎప్పుడే వెళ్ళారు, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు, ఆ ప్రదేశాలకి. ఆయన చెప్తాడు, ఈ జక్కయ్య గురించి చెప్తూ, ఆ మేడి చెట్టు అంట చాలా స్మూత్గా నునుపుగా ఉంటుందంట. అది అక్కడ మేడి చెట్టు ఏదైనా పైన పడ్డా జారుకుంటా కింద పడిపోతుంది. మరి ఆయన ఎట్టెక్కాడో ఏమిటో, ఎన్నిసార్లు పడ్డాడు, ఎన్నిసార్లు లేచాడు. అడేంద్ర పొట్టాడు, అది ఎక్కుతున్నాడు దిగుతున్నాడు ఏంటని ఎంతమంది హేళన. అర్థం చేసుకోండి. నవ్వారు, హేళన చేశారు, ఏమీ పట్టించుకోలేదు. నేను యేసయ్యను చూడాలి. అది రక్షణ పొందుకోవాలని ఎట్లుంటుందమ్మా. నాకేంది రెండోసారి పలహారం పెట్టలేదని ఎగ్గొట్టడం కాదు. ప్రార్థనలు ఈ భక్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏదో మా అబ్బాయికి పార్టీ లేదంట, ఇది కాదు. మా అమ్మాయి అక్కడ కూర్చుంటే ఏంది కింద కూర్చోమన్నారంట, అది కాదు. దేవుడి వైపు సరిగా చూస్తే బెత్తరు చూపులు ఎవరికి రావు, పై చూపులు రావు, కింద చూపులు రావు. ఆయన వైపే చూస్తాం. ఏం పట్టించుకోం. వాళ్ళు నవ్వినా పట్టించుకోం, వీళ్ళు తిట్టినా పట్టించుకోం, వాళ్ళు గౌరవించినా పట్టించుకోం. మనం మాత్రం వందనాలన్నా ప్రైజ్లాడు అక్క అంటాం. ఇది భక్తి నేర్చుకోవాలి. బడాయి కాదు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు సంఘాల్లో బడాయి ఎక్కువైపోయింది, భక్తి తక్కువైపోయింది. ఎంతమంది హేళన చేస్తుంటారు, నవ్వుంటారు, ఏం పట్టించుకోవాలి. విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూచుచూ అనుకున్నాడు. ఇంకంతే, ఎక్కేసాడండి. ఎన్నిసార్లు పడ్డాలు, లేచాడు, ఎక్కాడు. చదువునానా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, నేను చెప్పలేండి, ఎక్కువ ముగిచ్చేస్తాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. అది ఈయనేం చెట్టు మీద ఉన్నాడండి, పైన ఉంది ఎవరండి?
కింద ఉంది ఎవరు? యేసు ప్రభు. యేసు. వాస్తవంగా అసలు పరలోకంలో పైన ఉండేవాడు ఆయన, మన కోసం కిందకు వచ్చేసాడు. అదే మనకు ఆయన అంటే అక్కడే అలుసైపోయింది మనకి ఆయన ప్రేమ. మహిమ స్వరూపుడేమో శరీరాన్ని ధరించాడు. కెరూబులు శెరుబుల మధ్య ఆసీనుడై ధవళ సింహాసాసురుడై పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ప్రతిగానాలు చేయబడుతున్న దేవాది దేవుడు ఈ మట్టి లోకానికి వచ్చాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇది మన కొరకే ఆయన వచ్చింది. నీ కొరకు వచ్చాడు. జక్కయ్య కొరకే ఎరుకో వైపు వచ్చేసాడు. చూడాలన్నవాడు ఆ మూలన ఈడు అట్టుండి ఇట్టుండి చూడాలి. పైకి వెళ్ళిపోయాడు. ఆయన కొరకు ఈయన కిందుండి, పైన ఉండవలసిన ఆయన కింద ఉన్నాడు, కింద ఉండవలసిన ఆయన. అది ఆయన ప్రేమ. యేసయ్య ప్రేమ లాంటిది. నువ్వు చూడకపోయినా నీకు కనబడాలని ఆయనకు ఆశ. నువ్వు రాకపోయినా నీ దగ్గరికి రావాలని ఆశ. సేవకుల రూపంలో నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఏందమ్మా రాత్రి ఇలాగుంది, నీకోసం ఇట్లా కల వచ్చిందిరా అంటది అమ్మగారు. ఇట్లా ఉందమ్మా పరిస్థితి. ఏంటమ్మా బాగలేదంటగా నాకు తెలిసిందమ్మా, నువ్వు చెప్పకపోయినా ఫోన్ చేయకపోయినా నీ దగ్గరికి వస్తారని, నువ్వేదో ఇస్తారని కాదు. దేవుని ప్రేమ నిన్ను దేవుడిని నీకు చూయించాలని ఎక్కేసాడు. ఇలాగొకసారి చూశాడండి. ఇద్దరు కనులు, ఒకరి కనులు ఒకరు కలిసిపోయినాయి. యేసయ్య కనుల్లో వచ్చినటువంటి ఆ ప్రభావం, ప్రకాశం జక్కయ్య ధనాపేక్ష నేత్రాలను కాల్చి వేసింది. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే జక్కయ్య, నేడు నీ ఇంట రక్షణ, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని, నేను నీ ఇంట్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు చూడండి ఎంత అద్భుతం. అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అది అర్థమవుతుందా? నేను ఇంట్లో ఉండాలనగానే ఇంకేం పైనోడు అక్కడే ఇంకా అలేక ఉండలేదు, త్వరగా దిగాడు. కాబట్టి దేవుడు ఈవేళ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయపు ఇంట్లో ఉండాలని. ఏదైనా అహంకారము గర్వం మెట్లేమని ఉంటే చెట్టు ఏమని దిగిరా. బలహీనతలు, లోపాలు, దోషాలు, బంధకాలు కొన్ని ఉంటే, వ్యసనాలు, అవి దిగి వస్తేనే నువ్వు బాగుపడతావు, పైకి వెళ్తావు. అవి దిగితేనే ఆధ్యాత్మికతలు అన్ని విషయాల్లో నువ్వు దీవించబడతావు. వెంటనే ఏమాత్రం లేవుడు చేయకుండా దిగి వచ్చాడండి. యేసయ్యను చూచాడు కదా, కీర్తనాకారుడన్నట్లుగా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి అన్నట్లు. ఏం చేశాడు ఇక్కడ జక్కయ్య చూడని తర్వాత? అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అది ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో. చూడండి ఇక్కడ ఎంత బాగుంటుంది. ఇక్కడ మార్చు. ఇది మారు మనసు అంటే. నేను ఎందుకు ఈ సంగతి చెబుతున్నానంటే, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చూసారా? ఇది యేసయ్యను చూచిన మనం, యేసయ్య మన వైపు చూస్తే, ఆయన వాక్యంలో ఇవన్నీ మనం ఉంటే, ఆయన వాక్యపు అర్థములో మన అంతరంగం కనబడితే మనం ఏం చేస్తామంటే మారు మనసు పొందుతాం. ఈయనేంటి, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. చూడండి తర్వాత ఎవరిని దగ్గర అయితే అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. 4 అంతలు మళ్ళీ ఇచ్చేస్తా. ఇదండి మారు. కొన్ని మన సంఘాలకు వస్తారు కొన్ని డిపార్ట్మెంట్లు వారు. ఆ డిపార్ట్మెంట్లో బాగా లంచాలు అయ్యి వస్తాయి. వాటితో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తారు, వాహనాలు కొంటారు. వాళ్ళు ఇక్కడ చర్చిల్లో పెత్తనాలు చలాయిస్తారు. ఒక ఆయన మ్యాథ్యూస్ గారు అని ఒక బుక్ చదివా.
ఒకప్పుడు ఆయన మంచి ఆఫీసర్ అయితే ఆయన బిల్డింగ్ కట్టుకుంటానికి అన్ని వరకు వచ్చినాడు, సిమెంట్ కానీ ఇటుకు కానీ అన్ని మొత్తం వచ్చేసాడు. ఆయన చర్చికి వెళ్ళిన తర్వాత, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత, మీరు మారు మనసు పొందితేనే కానీ పరలోక రాజ్యంలో చేరాలి. చక్కగా ఈ అనుభవాన్ని చూసి ఎవరెవరి దగ్గర ఉచితంగా దోచుకున్నాడో మొత్తం ఇచ్చేసాడు. అప్పటికిప్పుడు రేట్ అంత చూసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఏమైనా వస్తాయి కదా, ఏంటండి ఆఫీసర్ ఎత్తున్నా, లేదయ్యా అప్పుడు నేను తెలియక మీ దగ్గర లంచాలు తీసుకున్నాను, ఇది అక్రమ సంపాదన. దేవుడు వాక్యంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తానన్నాడు, కానీ అన్యాయంగా దోచుకున్న దాన్ని ఆశీర్వదిస్తానని లేదయ్యా. నాకొద్దు, నాకు పరలోకంలో శాశ్వతాన్ని ఇళ్ళున్నాయి, నాకు అది కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు నరకం వద్దు, నాకు రక్షణ పరలోకంలో దేవుడు నా కొరకు కట్టించిన నివాసం కావాలి అని చెప్పినప్పుడు ఆ వ్యాపారస్తులే బెత్తరపోయారట. అట్లా ఉండాలండి మన మారు మనసు, మాయ మనసు కాదు. నేను ప్రార్థనకి వెళ్తున్నానమ్మా, రొట్టి ఇచ్చానమ్మా, అబద్ధాలు ఆడటం అది బతుక. చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా నా వైపు చూసి రక్షణ పొందుడు అన్నాడు. మనం దేవుని వైపు సరిగా చూస్తే తప్పుడు పనులు చేయం అంటే అన్నాడు ప్రభువారు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అది ఇప్పుడు చప్పట్లు కట్టండి గట్టిగా. ఏమొచ్చింది ఆ ఇంటికి? అది యెషయా గ్రంథంలో రాయబడ్డట్టుగా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నట్టు మీకు క్లియర్గా అర్థం అవడానికి చిన్న సంఘటన ఇది జరిగింది. ప్రభు వైపు చూచి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప్తుడై యేసయ్యను తన ఇంటిలో చేర్చుకొని ఇతడు రక్షించబడ్డాడు. కనుక ఈ రక్షణ నీకు కావాలా? తల్లవంచుని ప్రార్థన చేసుకుందాం. ఈ రక్షణ నీకు కావాలా? నేను ముగిస్తున్నాను, 2 నిమిషాలు ఉండండి. వెళ్ళొద్దు ఎవరు దయచేసి. ఈవేళ నీ హృదయాంతరంగాన్ని ప్రభువారి సన్నిధిలో కుమ్మరించు ప్రియ సోదరి సహోదరుడా. యేసయ్య వైపు చూడు, ఆయన వాక్యం వైపు చూడు, ఆయన సన్నిధి వైపు చూడు. నీ స్థితిగతులన్నీ కూడా పూర్తిగా మార్చబడతాయి. అందరూ కూడా ఒకసారి హృదయం తెరవండి. యేసయ్యా జక్క ఎలాగూ తన ఇంట్లో సంతోషంగా నిన్ను చేర్చుకున్నాడు, మీరు కూడా నా హృదయపు ఇంటిలోకి రండి నాయన. నా విధేయతలు క్షమించండి అయ్యా. నా వ్యతిరేక స్థితిని క్షమించయ్యా. నన్ను బాగు చేయయ్యా. నీ రక్షణ నాకు అనుగ్రహించయ్యా అని ఇంకా రక్షణ లేని వారు ఒక తీర్మానానికి వచ్చాడు. రక్షించబడినటువంటి బిడ్డలు, పేతురు గారు గాలి వైపు చూచి గలిలయ సముద్ర నీళ్ళలో మునిగిపోసాగాడు. అలా కాకుండా మనం విశ్వాసకర్త యేసయ్య వైపే చూద్దాం. దేవుడు మనకు ఇచ్చిన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుందామండి. ఎవరు కూడా ఆలక్ష్యంగా ఉండొద్దు. హృదయం తెరవండి. 1 నిమిషం అందరు హృదయాలు తెరవండి. ప్రభువుని అడగండి, అయ్యా నా హృదయంలోకి రా ప్రభువా, నీ రక్షణ నాకు కావాలి తండ్రి అని అందరూ కూడా 1 నిమిషం ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రభువారు నీ ఎదుటనే ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆయనకు చేరువు కాకపోయినా నీకు చేరువుగా ఉండటానికే సన్నిధిని ఆయన ఏర్పాటు చేశాడు. నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. యేసయ్యా నా హృదయంలోకి రా నాయన, నా హృదయాంతరంగంలోనికి రా ప్రభు. ఆయన వచ్చి అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే తలుపును తట్టుతున్నాడు ఆయన. 1 నిమిషం. హృదయమనడి తలుపు నొద్ద యేసు నాదుండు. హృదయమనడు తలుపు నొద్ద యేసు నాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను.
ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, ఆతాడెంత దయచు పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, నాతాడెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గానా బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువండి, గానా బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువండి. హృదయమనడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను. మీకు మీరే తీర్మానం చేసుకోండి. ఇంకా యేసు వైపు చూడకపోతే చూడటానికి ఆయన ఆహ్వానించాడు. రక్షణ పొందుకోండి, మారు మనసు పొంది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడిన స్పష్టంగా ఉంది. నీకు పరలోకం కావాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే రక్షణ కావాలి. ఆకాశం క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమే. ఆయన రక్తమే ప్రతి పాపిని వాని పాపములను పవిత్రపరుస్తుంది. ఆయన ద్వారానే రక్షణ. అది నీకిచ్చి నీకు విమోచన మోక్ష ప్రాప్తిని కలుగు చేయడానికి వీళ్ళు మాట్లాడుతున్నాడు. అందరలాగూ ప్రార్థన పూర్కొండండి. పరమ తండ్రి స్తోత్రాలయ్యా, ఈ 2 దినాలు మీ బిడ్డలు ఆశించిన రీతిగా ప్రార్థించిన రీతిగా నాయన ఈరోజు నిన్న నాయన 2 దినాలు సువార్త వినబడటానికి కృపించారు. అల్పులమైన మమ్మల్ని కూడా సాధనాలుగా వాడుకున్నారు. విత్తేం ప్రభా వెళ్ళిపోతున్నాను నాయన. నీ ప్రణాళికలు ఎవరున్నారో వారు నీ వైపు చూసి రక్షించబడి ఇక్కడ పరిసర ప్రాంత సంఘాలకు వెళ్ళిపోవాలి. రాకడ చేరువుగా ఉంది, లోకం పతనం కాబోతుందయ్యా. ఎవరు శిక్షకు గురి కాక, ఉగ్రతకు గురి కాక రక్షణ పొందుకుంటానికి కృప ఇవ్వండి. తదితర కార్యక్రమం అంతట్లో ఉండండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే.